భిన్నమ్మా ఏంటి ఈరోజు స్పెషల్? ఈ రోజు వచ్చేసరికి గీ జీరా రైస్ విత్ వెజిటేబుల్స్ అన్నమాట. ఓకే. కొంచెం గీ వేసేసుకుంటాను ఫస్ట్. అందులో జీడిపప్పు వేయించేస్తాను. ఈ గీ జీరా రైస్కి వచ్చేసరికి ఉల్లిబందు కట్ చేసుకున్నాను, అలాగే కొన్ని బీన్స్, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. అండ్ సండే కదా, సో జీరా రైస్ లోకి వచ్చేసరికి చికెన్ ఫ్రై అన్నమాట. కొన్ని లివర్ పీసెస్, చికెన్ పీసెస్. ఓకే, జీడిపప్పు వేగిపోయింది కదా, సో జీరా వేసేస్తున్నాను గీలో. ఇది కొంచెం చిటపట్లాడాలి. జీరా వేగిపోయింది కదా, సో పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే ఉల్లిబందు వేసేస్తున్నాను. స్మెల్ వస్తుంది చూసావా, జీలకర్ర వేగి. సో ఇప్పుడు వేసేసుకుందాము. బీన్స్, క్యారెట్ తక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, బట్ నేనేంటంటే మనం ఖచ్చితంగా ఫైబర్ ఇంక్లూడ్ చేయాలి హెల్దీగా, కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. బీన్స్, క్యారెట్ కొంచెం మగ్గాలంటే సాల్ట్ వేసేస్తున్నాను. కలిపేసి మూత పెట్టామనుకోండి త్వరగా మగ్గిపోతాయి ఇవి. లోపు ఇక్కడ బాండీ పెట్టేసుకున్నాను చికెన్ ఫ్రై చేయడానికి. కొంచెం షాజీరా వేసుకుంటున్నాను. ఇవి లివర్ పీసెస్ అండ్ కొంచెం చికెన్ అన్నమాట, వేసేస్తున్నాను ఇందులో. ఇలా వేగుతా ఉంటాయి, చూద్దాం. ఈ లోపు మంచిగా నీళ్ళు అనేవి ఊరి క్యారెట్, బీన్స్ అనేవి ఉడుకుతాయి. ఉన్న నీళ్ళని ఎగిరిపోయినాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను, ఒక 2 full spoons. కొంచెం పసుపు, ఒక 1 స్పూన్ గరం మసాలా. గీ జీరా రైస్ లో కదా కొంచెం స్పైస్ గా వేసుకున్నాము. కారం ఒక 2.5 స్పూన్స్ వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఉప్పు, కారం, మసాలా అన్ని వేసి ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే అదే మగ్గిపోతుంది. మంచిగా మగ్గిపోయినాయి కదా, మిరియాల పొడి వేసేస్తున్నాను. మిరియాల పొడి వేసి కొంచెం వేగింది కదా, 1 గ్లాస్ రైస్ కి నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. రైస్ కూడా వేసేసుకుంటున్నాను. మంచిగా లోపల వాటర్ ఊరి ఉంటుంది. కలపలాడుతుంది కదా, నాకు కొంచెం సాల్ట్ తగ్గింది, యాడ్ చేసుకుంటున్నాను. కలిపేసి మూత పెట్టేయడమే సిమ్లో పెట్టి. సో ఒక 5 minutesకి ఇలా అయిపోయింది చూసావా. ఇప్పుడు ఈ జీడిపప్పు అండ్ కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసి ఒక్కసారి జాగ్రత్తగా కలపాలి. చికెన్ కూడా అయిపోవచ్చింది, అందులో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను. లేట్గా స్టార్ట్ చేసిన చికెన్ అయితే అయిపోయింది, ఇంకా కట్టేస్తున్నాను స్టవ్. పర్ఫెక్ట్గా కుక్ అయింది, ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ఒక 2 minutes అయితే సెట్ అయిపోతుంది. యమ్మీ యమ్మీ జీరా గీ రైస్ అన్నమాట. అద్భుతం బుజ్జి. లివర్ పీస్ సూపర్ బుజ్జి. గీ కదా చాలా టేస్టీగా ఉంది. ఇదేమో స్పైసీగా, అదేమో మంచి గీ ఫ్లేవర్తో మంచిగా వెజ్జీస్ తగులుతూ చాలా బాగుంది. సో సండే వచ్చేసరికి మా స్పెషల్ లంచ్ అన్నమాట, గీ జీరా రైస్ విత్ వెజిటేబుల్స్. అలాగే ప్రోటీన్ కోసం వచ్చేసరికి లివర్ అండ్ చికెన్ కర్రీ, కీరా అండ్ లెమన్ అండ్ ఆనియన్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంది. ఇదేమో మైల్డ్ స్పైసెస్, ఇదేమో మంచి స్పైసీగా చేశాను. రెండు కాంబినేషన్ మాత్రం అద్భుతం అంతే.